ఇది బైక్ కాదు, అలాని పూర్తిగా కారు కూడా కాదు, కానీ బైక్ కి కార్ కి మధ్యలో ఉన్న వాహనం. దీన్ని స్మార్ట్ అర్బన్ మొబిలిటీ వెహికల్ అంటారు. దీని పేరు లష్ L1. లష్ L1 అంటే బైక్ కి కార్ కి మధ్యలో ఉండే 2-సీటర్ ఎలక్ట్రిక్ వెహికల్. దీన్ని హైదరాబాద్ కి చెందిన లష్ మోటార్స్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. ఇండియాలోనే తొలి బైక్ కమ్ కారు ఇది. దీనికి 3 చక్రాలు ఉంటాయి. బైక్ కి హ్యాండిల్ ఉంటుంది, దీనికి మాత్రం స్టీరింగ్ ఉంటుంది. నగరాల్లో పెరిగిపోతున్న ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని బైక్ సైజులో దీన్ని తయారు చేశారు. 2018లోనే దీన్ని పరిచయం చేశారు. ఈ కార్ ని తయారు చేయడం కోసం లష్ మోటార్స్ కంపెనీ ఇంజనీర్లు 5 ఏళ్ల పాటు కష్టపడ్డారు. అంటే 2013 నుంచి కష్టపడితే 2018లో రిజల్ట్ వచ్చింది. ఇది చూడడానికి చిన్న సైజులో ఉంటుంది, కాంపాక్ట్ గా ఉంటుంది. కార్ లాగే పైన రూఫ్ ఉంటుంది. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. ముందు ఒక సీటు, వెనకాల ఒక సీటు, ఇద్దరు కూర్చునేలా దీన్ని డిజైన్ చేశారు. లైట్ వెయిట్ బాడీతో స్ట్రాంగ్ మెటీరియల్ తో దీన్ని తయారు చేశారు. ఈ వాహనం మీద స్క్రాచ్లు పడకుండా బాడీ మీద జెల్ కోట్ వేశారు. ఇది స్క్రాచ్ రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది. అంతేకాదు గ్లాసీ సర్ఫేస్ లుక్ ని ఇస్తుంది. స్మూత్ రైడింగ్ కోసం టెలిస్కోపిక్ సస్పెన్షన్ ని ఇచ్చారు. న్యూ డైమెన్షనల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఆ టైల్ ల్యాంప్స్ గమనిస్తే వెనక ఉన్న వారికి సులువుగా అర్థమయ్యేలా ఏరో ఇండికేటర్ లైట్స్ ఇచ్చారు. పార్కింగ్ ఇండికేటర్స్ వేసినప్పుడు పీ లెటర్ ని చూపిస్తుంది. దీన్ని స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ తో ఈ బండి డోర్ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ కూడా చేయొచ్చు, బండిని షట్ డౌన్ కూడా చేయొచ్చు, అంటే పవర్ ఆఫ్ చేయొచ్చు. వీళ్ళు ఎంత ఇన్నోవేటివ్ గా చేశారంటే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. కార్ డోర్ ఓపెన్ చేస్తే రోడ్డు బయటకి 1 మీటర్ వరకు వచ్చేస్తుంది. దీని వల్ల రద్దీ ప్రదేశాల్లో ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ బండి డోర్ అడ్డంగా బయటికి రాకుండా నిలువుగా ముందు వైపు పైకి లేస్తుంది. దీని వల్ల ఈ వాహనం ఎక్కువ స్పేస్ ఆక్రమించదు. ఇందులో 48 వోల్ట్స్ 100H లిథియం అయాన్ బ్యాటరీని ఇచ్చారు. అడ్వాన్స్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. సూపర్ ఛార్జర్ ద్వారా కేవలం గంటన్నరలోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ కూడా కరెంట్ ఖర్చు తక్కువ అవుతుందని కంపెనీ వెల్లడించింది. బెటర్ పికప్ అండ్ లోడ్ కెపాసిటీ కోసం ఇందులో 1000 వాట్ మోటార్ ని వాడారు. దీని ఏరోడైనమిక్ డిజైన్, లైట్ వెయిట్ బాడీ వల్ల మోర్ పవర్, మోర్ మైలేజ్ వస్తుంది. దీంతో యూనిక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ని పొందవచ్చు. వెనక చిన్న బూట్ స్పేస్ కూడా ఉంది. ఆఫీస్ ఫైల్స్, చిన్న చిన్న వస్తువులు వంటివి పెట్టుకోవచ్చు. పార్కింగ్ స్పేస్ కూడా ఎక్కువ అవసరం లేదు. బైక్ స్టాండ్ వేస్తే ఎంత స్పేస్ అవసరం అవుతుందో అంత స్పేస్ ఉంటే చాలు. ఈజీగా నడపవచ్చు. యూటర్న్ కూడా ఈజీగా తిప్పవచ్చు. చిన్న చిన్న గల్లీలో కూడా ఈజీగా పోవచ్చు. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఫింగర్ ప్రింట్ తో స్టార్ట్ అవుతుంది. బయోమెట్రిక్ స్టార్ట్ ఫీచర్ ఉంది కాబట్టి వేరే ఎవరైనా ఈ వాహనాన్ని దొంగిలిస్తారన్న భయం అక్కర్లేదు. యజమాని ఫింగర్ ప్రింట్ ఉంటేనే కానీ స్టార్ట్ అవ్వదు. ఇంత బుడ్డ వాహనంలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇచ్చారు. ఇందులో వాహనం పేరు, ఐడి సెటప్, డిజిటల్ స్పీడోమీటర్, GPS నావిగేషన్, షేర్ యువర్ ట్రిప్, రిమైండర్ సెటప్, ఎమర్జెన్సీ పుష్ బటన్, సర్వీస్ రిమైండర్, సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ ఇండికేటర్, యాప్ సింక్, బ్లూటూత్, మల్టీమీడియా ప్లేయర్, బ్యాటరీ లైఫ్ ఇండికేషన్, యాంటీ థెఫ్ట్ టెక్నాలజీ, ఫైండ్ మీ పార్కింగ్, స్లాట్ ట్రాకర్ వంటి బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. వీటిలో అయితే నాకు బాగా నచ్చింది సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ ఇండికేటర్. బ్యాటరీ ఛార్జ్ అయిపోతుందన్న భయం అక్కర్లేదు. తక్కువ ఛార్జింగ్ ఉందనగా సమీప ఛార్జింగ్ స్టేషన్ వివరాలు చెప్పేస్తుంది. ఫైండ్ మీ పార్కింగ్, స్లాట్ ట్రాకర్ ఫీచర్ కూడా బాగా నచ్చింది. పార్కింగ్ చేయాల్సి వచ్చినప్పుడు స్పేస్ సరిపోద్దా లేదా అన్న టెన్షన్ ఒకవైపు, అసలు ఎక్కడ ఖాళీ ఉంది అని వెతుక్కోవడం కష్టం. కాబట్టి ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు ముందుగానే పార్కింగ్ స్లాట్ ని బుక్ చేసుకోవాల్సి వస్తే ఇందులో ఉన్న యాప్ ద్వారా బుక్ చేసుకునే టెక్నాలజీని ఇది సపోర్ట్ చేస్తుంది. పెద్ద పెద్ద మాల్స్ కి వెళ్ళినప్పుడు వాహనాలు ఎక్కడ పార్క్ చేశారో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది పార్క్ చేసిన వెంటనే పిల్లర్ నెంబర్ ని ఫోటో తీసుకుంటారు. కానీ ఈ వాహనానికి అంత శ్రమ పడక్కర్లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న ఫైండ్ మీ పార్కింగ్ స్లాట్ ట్రాకర్ ఫీచర్ ద్వారా ఫోన్ లో ఎక్కడ పార్క్ చేశారో చూపిస్తుంది. అందులో లొకేషన్ పట్టుకొని వాహనం దగ్గరికి వచ్చేయొచ్చు. ఇది మగవారికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి, దివ్యాంగులకి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. భార్యాభర్తలకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. బాగా చిన్నపిల్లలు అయితే అడ్జస్ట్ అవ్వచ్చు. 2018లోనే దీని ధర 1,50,000 నుంచి 2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. ఆ టైంలో మన దేశంలో లభించే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ 3 వీలర్ గా దీన్ని పేర్కొన్నారు. 1,50,000 నుంచి 2 లక్షల మధ్య ధర ఉందంటే నిజంగా ఇది బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ బేసిక్ మోడల్ ధర దగ్గర 1,50,000 ఉంది. బైక్ ధరకి 3 చక్రాల కారుని దింపారంటే మామూలు విషయం కాదు. ధర ఎంత తక్కువగా ఉండడానికి కారణం ఇందులోని 48 వోల్ట్స్ 100Ah బ్యాటరీని వాడడం వల్ల ఖర్చు తగ్గింది. హైదరాబాద్ బేస్డ్ స్టార్ట్అప్ కావడం కూడా ఖర్చు తగ్గడానికి మరో కారణం. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న చిన్న కారు MG కామెట్ EV ధర సుమారు 8 లక్షలు ఉంది. ఇది 4 సీటర్ కారు. లష్ L1 2 సీటర్ కారు. MG కామెట్ తో పోలిస్తే లష్ L1
చాలా తక్కువ బడ్జెట్ వాహనం అని చెప్పొచ్చు. 1,50,000 నుంచి 2 లక్షల మధ్య ధరలో ఈ వాహనం లాంచ్ అయితే గనక ఒక విప్లవాన్ని సృష్టించేది. అప్పట్లో నానో కారు సామాన్యులకు ఎలా అయితే క్రేజీ కార్ అయిందో ఈ లష్ L1 కూడా క్రేజీ వెహికల్ గా పేరు తెచ్చుకునేది. కానీ మన బ్యాడ్ లక్ కొద్దీ కమర్షియల్ గా మార్కెట్ లోకి రాలేకపోయింది. ఆగిపోయిందా లేక వస్తుందా అనేది ఎలాంటి అప్డేట్ లేదు. 2020లో లాంచ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఫండ్స్ కొరత వల్లనో లేక ఇతర సాంకేతిక కారణాల వల్లనో తెలియదు. కానీ లష్ మోటార్స్ అనే స్టార్ట్అప్ కంపెనీకి చెందిన లష్ L1 వాహనం మాస్ ప్రొడక్షన్ లోకి రాలేకపోయింది. ప్రస్తుతానికైతే దీని గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రతి ఒక్కరికి కారు కొనుక్కోవాలని ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి వాహనం ఎక్కాక కాలు కింద పెట్టడం ఎవరికీ నచ్చదు. ట్రాఫిక్ సమస్య కావచ్చు, బురద రోడ్లు కావచ్చు, బ్యాలెన్స్ చేసుకోవడం కావచ్చు, కారణం ఏదైనా కానీ అంత సౌకర్యంగా అనిపించదు. ఇక వర్షాల్లో తడుచుకుని వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండదు. వర్షాకాలంలో రెయిన్ కోట్ పట్టుకెళ్ళడం, హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయడం కష్టంగానే ఉంటుంది. రోడ్ సరిగా కనపడదు. ఇలాంటి సమస్యలకి ఈ బైక్ కమ్ కారు సరైన పరిష్కారం. ఎండకి ఎండకుండా, వానకి తడవకుండా, కాలు కింద పెట్టకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అయితే దీనికి వైపర్ లేదు. వర్షం పడితే నీటి చుక్కలో విండ్ షీల్డ్ మీద ఉండిపోతే రోడ్ సరిగా కనిపించదు. కాబట్టి డ్రైవింగ్ కష్టం అవుతుందేమో. ఒకవేళ వాటర్ రిపెలెంట్ గ్లాస్ అయి ఉండొచ్చు, లేదా విండ్ షీల్డ్ మీద జెల్ కోట్ వేసి ఉండొచ్చు. ఇది స్క్రాచ్లు పడకుండా, వాటర్ నిలవకుండా కూడా ఆపుతుంది. కానీ దీని గురించి అయితే క్లారిటీ లేదు. మిడిల్ క్లాస్ వారి కోసం రతన్ టాటా గారు ₹1,00,000కే నానో కారు తీసుకొచ్చినా గానీ చాలా మంది లెక్క చేయలేదు. మారిన పరిస్థితులను చూసిన తర్వాత మళ్ళీ ఆ కారు వస్తే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు. రతన్ టాటా గారి లాగే మిడిల్ క్లాస్ వారి గురించి, సామాన్య ఉద్యోగుల గురించి ఆలోచించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ కోవకు చెందిన వారే లష్ మోటార్స్ కంపెనీకి చెందిన ఇంజనీర్లు. ఈ బైక్ కమ్ కారు వచ్చి ఉంటే మిడిల్ క్లాస్ వారికి వరంగా మారేది. కానీ రాకపోవడం ఒక శాపం అనే చెప్పాలి. భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ స్మార్ట్ అర్బన్ మొబిలిటీ వెహికల్ నిజంగా ఇది ఒక అద్భుతం. మన హైదరాబాద్ కి చెందిన కంపెనీ అవడం మన అదృష్టం. దీని గురించి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదు. ఆపేశారో లేక సైలెంట్ గా వస్తారో ఏంటో అనేది తెలియదు. నేనైతే రావాలనే కోరుకుంటున్నా. రావాలి. సామాన్యులకి ఉపయోగపడే ఇలాంటి వాహనాలు అందుబాటులోకి రావాలి. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో వచ్చే కంపెనీలు సక్సెస్ అవ్వాలి. అప్పుడే నా దేశం ప్రపంచ దేశాల ముందు కాలర్ ఎగరేస్తుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే ఈ లష్ L1 వాహనంలో మీకు నచ్చిన ఫీచర్ ఏంటో కామెంట్ చేయండి.